అనంతపురం జిల్లా మడకశిర మండలం నీలకంఠపురం గ్రామంలో నూతన ఆలయాల ప్రారంభోత్సవాల సందర్భంగా మాజీ మంత్రి రఘువీరారెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. రాజకీయ నాయకులకు, స్వామీజీలకు, శ్రేయోభిలాషులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పారు. ఈ మేరకు ఆయన వీడియో సందేశాన్ని విడుదల చేశారు. అదేవిధంగా ఆలయ చరిత్రను, ఉత్సవాలను ప్రపంచానికి చూపించిన ప్రింట్ అండ్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. నీలకంఠపురం ఆలయాల ప్రారంభోత్సవాలు ఈ నెల 19 నుంచి 23 వరకు శాస్త్రోక్తంగా అత్యంత భక్తి శ్రద్ధలతో జరిగాయి. 19న తొలి రోజు సాయంత్రం వరుణదేవుడు కరుణించి వర్షంతో మమ్మల్ని, ఉత్సవాలను చల్లగా ఆశీర్వదించాడు. కరోనా లేకపోయి ఉంటే అశేష జన సందోహం మధ్య కనుల విందుగా ఉత్సవాలు చేసేవాళ్ళం. కానీ కరోనా పరిస్థితుల్లో పురోహితులు, ఋత్వికులు మాత్రమే హాజరై అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ప్రారంభోత్సవాలు దిగ్విజయంగా పూర్తి అయినాయి. ఈ ఆలయాల ప్రారంభోత్సవాల సందర్భంగా శుభాకాంక్షలు, అభినందనలు తెలిపిన పెద్దలు, పీఠాధిపతులు, స్వామీజీలు, రాజకీయ నాయకులు, శ్రేయోభిలాషులు అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఆలయ నిర్మాణానికి గత 2 సంవత్సరాలుగా ప్రత్యక్షంగా సహకరించిన మా గ్రామాల పెద్దలకు, తలా ఒక ఇటుక తయారు చేసిన స్థపతులు, శిల్పులు, ఆలయం సర్వాంగ సుందరంగా రూపుదిద్దుకోవడానికి కారణమైన మేస్త్రీలు, పనివారు అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. ప్రత్యేకించి ఉత్సవాలు జరిగిన 5 రోజులు స్వచ్ఛందంగా తదేక దీక్షతో, భక్తిభావంతో సేవలందించిన నీలకంఠాపురం యువతి యువకులకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఆలయ చరిత్రను, ఉత్సవాలను ప్రపంచానికి చూపించిన ప్రింట్, టీవీ, డిజిటల్ మీడియాకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు. ఈ ఉత్సవాల్లో ప్రత్యక్షంగా, పరోక్షంగా పాలు పంచుకున్న, అలాగే ఈ ఆలయ నిర్మాణంలో తోడ్పడిన, కరోనా కారణంగా ప్రత్యక్షంగా రాలేకపోయినా వారి చూపు ఇటువైపు చూయించిన అందరికీ ఆ నీలకంఠేశ్వరుడి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలి అని ఆశిస్తూ, కరోనా పరిస్థితులు చక్కబడిన తర్వాత ఘనంగా అందరి సమక్షంలో ఉత్సవాలను జరుపుకుందాం. దేవుడి కార్యానికి అందరూ పెద్దలే కాబట్టి అందరికీ మరోమారు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు.